హిజ్ అండ్ హర్స్. ఇది ఒక నెట్‌ఫ్లిక్స్ సిరీస్ అండి. ఇది లిమిటెడ్ సిరీసే. తెలుగులో అవైలబుల్‌లో ఉంది. హలో! హాయ్ ఆల్. వెల్కమ్ టు పీఆర్‌పీ డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. ఫస్ట్‌లీ నాకు ఈ సిరీస్ ఉంది అని గూడా తెలియదండి. ఒక సబ్స్క్రైబర్ అడిగితే చూషా. చూసిన తర్వాత నా ఒపీనియన్ జెప్పాలి అంటే నాకు నచ్చింది. నా టైమ్ ఏం వేస్ట్ కాలేదు అని అనిపించింది. చూడడానికి థ్రిల్లింగ్‌గా, గ్రిప్పింగ్‌గానే ఉంటూ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనల్ని ఎంగేజ్ జేస్తది. ఈ సిరీస్ మనకు బేసిక్ సినాప్సిస్ చెప్పాలి అనంటే ఒక మర్డర్ జరిగిద్దండి. ఆ మర్డర్‌కి ఇద్దరు సెపరేట్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఉన్న లింక్ ఏంటి? ఆ ఇద్దరి మధ్యలో ఆ మర్డర్ ఎవరు చేశారు అనేది సిరీస్ మొత్తం ఉంటది. దాని తర్వాత సీరీసెస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. వాటికి వీటికి లింక్ ఏంటి? వాళ్ళిద్దరి మధ్యల, వీళ్ళందరి మధ్యల లింక్ ఏంటి అనేదే ఈ మూవీ మొత్తం. సో, ఇందులో హస్బెండ్ రోల్ వచ్చేసి మన డిటెక్టివ్ రోల్, వైఫ్ రోల్ వచ్చేసి ఒక రిపోర్టర్ రోల్ అన్నమాట. ఈ 'వుడ్ ఇట్' టైప్ సీరీసెస్ ఉంటాయి చూడండి. ఇలాంటి టైప్ మూవీస్ 'ఎవరు చేశారు మర్డర్' అనే మూవీస్. ఇవి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనల్ని ఎంగేజ్ చేస్తేనే మనకు సిరీస్ మొత్తం అయిపోయిద్ది. లేదంటే ఫుల్ బోర్ కొట్టిద్ది. చాలామందికి 'వుడ్ ఇట్' టైప్ సీరీసెస్ నచ్చుతాయి. మీరు కూడా ఈ సిరీస్ చూడండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటదండి. ఫస్ట్ ఒకళ్ళు చేశారని అనుకుంటాం. తర్వాత నెక్స్ట్ పర్సన్‌కి షిఫ్ట్ అయితది. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఎక్స్‌పెక్ట్ చెయ్యరు గాక చెయ్యరు. ఈ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయండి. ఒక్కొక్క ఎపిసోడ్ 45 మినిట్స్ ఉంటది. అండ్ బోల్డ్ సీన్స్ ఉన్నాయనంటే ఉన్నాయండి. సో, ఫ్యామిలీతో చూడొద్దు. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే టెస్సా థామ్సన్ గాని, జాన్ గాని, మిగిలిన ప్రియా పటేల్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి గాని అందరూ బాగానే చేశారు. సో, ఇది బేసికల్లీ ప్లాట్ డ్రివెన్ సిరీస్ కాబట్టి మనకి ఈజీగా టైమ్ పాస్ అయిపోతది. ఎవరు యాక్టింగ్ బాగా చేశారు, ఎవరు చేయలేదు అనేది కూడా మనం ఫీల్ అవ్వము. ఎందుకంటే మనం స్టోరీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తూ ఉంటాం. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకేదైనా సీరీస్ గానీ, మూవీస్ గానీ రివ్యూ కావాలంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకోసం మేము తప్పక చూస్తాం. చూసి జెన్యూన్ రివ్యూ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.